నమస్తే అండి. మీరు ప్రాణం అనుకున్న వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారా? ఈరోజు నేను చెప్పబోయే మాటలు చాలామంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు జరిగిన నిజాలే. జీవితంలో మనం అందరినీ ఇష్టపడలేము, అభిమానించలేము, అందరినీ మనసులో పెట్టుకోలేము. కానీ కొందరిని మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అది భార్యాభర్తల రిలేషన్ అయినా, ఫ్రెండ్‌షిప్ అయినా, లేకుంటే ప్రేమికులైనా సరే. వాళ్ళు నవ్వితే మనం నవ్వుతాం. వాళ్ళు సంతోషపడితే మనం సంతోషపడతాం. వాళ్ళు బాధపడితే మన గుండెల నిండా బాధపడుతుంది. వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. వాళ్ళ సంతోషం మన సంతోషం అనుకుంటాం. కానీ ఒకరోజు అకస్మాత్తుగా అదే వ్యక్తి మనకు దూరంగా మారిపోతారు. ముందులా మాట్లాడరు. ముందులా పట్టించుకోరు. మన ఫోన్ కాల్ చూసి ఎత్తరు. మన మెసేజ్‌లకు సమాధానం ఉండదు. మన బాధను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు. ఆ బాధను మాటల్లో మీరు చెప్పలేకపోవచ్చు, ఎవరు చూపించలేకపోవచ్చు. ఆ బాధని మన కళ్ళల్లో కన్నీళ్లుగా బయటకొస్తుంది. నేనేం తప్పు చేశాను? ఎందుకిలా మారిపోయారు? నన్నెందుకు దూరం పెడుతున్నారు? అని 100 సార్లు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవచ్చు. కానీ సమాధానం దొరకదు. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన కఠినమైన నిజం ఉంది. మనం ఎవరినైనా ప్రాణంగా ఇష్టపడితే అవతల వాళ్ళు కూడా అంతే స్థాయిలో మనల్ని ఇష్టపడాలనే రూల్ అయితే లేదు. ఇదే జీవితంలో నేను నిజమైన బాధాకరమైన నమ్మలేని నిజం. కొంతమంది మన జీవితంలో వస్తారు. మనకి ఎన్నో ఆశలు చూపిస్తారు. మనల్ని ఎంతో ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేస్తారు. కొనొక రోజు ఎటువంటి కారణం చెప్పకుండా దూరం అయిపోతారు. అప్పుడు మనకు అనిపిస్తుంది ప్రపంచంలో మనకంటే దురదృష్టవంతుడు ఎవ్వరూ లేరని. మీరు ఒంటరివారు కాదు. ఈ ప్రపంచంలో లక్షలాది మందికి ఇలాంటి బాధ ఉంటుంది. ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు గానీ, స్నేహితురాలు గానీ, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మిన వాళ్ళ చేతిలోనే మోసపోతారు. ఆశ పెట్టుకున్న వాళ్ళ చేతిలోనే నిరాశ పొందుతారు. అయినా వాళ్ళ జీవితాన్ని ఆపలేదు. ముందుకు సాగిపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తి దూరం కావటం వల్ల జీవితం ముగిసిపోదు. ఒక బంధం ఇరగటం వల్ల భవిష్యత్తు నాశనం కాదు. మన విలువను గుర్తించిన వాళ్ళ కోసం మన జీవితాన్ని పాడు చేసుకోవడం సరైంది కాదు. మీరు ఎవరికైనా ప్రాధాన్యం ఇస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రాధాన్యంగా చూడాలి. మీరు మాత్రం ప్రయత్నిస్తూ వాళ్ళు మాత్రం పట్టించుకోకపోతే అది ప్రేమే కాదు. ఒకవైపు బాధ మాత్రమే. మన జీవితంలో కొందరు వదిలేయటం కూడా అవసరం. ఎందుకంటే మనతో ఉండాలని అనుకునే వాళ్ళను ఎవరు దూరం చేయలేరు. మనతో ఉండకూడదని నిర్ణయించుకున్న వాళ్ళను ఎవ్వరూ ఆపలేరు. అందుకే వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. మీ కన్నీళ్ళని చూసి మారిన వాళ్ళ కోసం మీరు ఇంకా బాధపడటం వ్యర్థం. మీ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళ కోసం మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. మీ విలువను గుర్తించిన వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే మీ విలువ వాళ్ళు చూసే దాంట్లో అయితే లేదు కదా! మీ విలువ మీ హృదయంలో ఉంది. మీ మంచితనంలో, మీ నిజాయితీలో ఉంటుంది. వాళ్ళ కోసం నేను ఇంతగా ఎందుకు బాధపడ్డానని మీరే ఏదో ఒక రోజు అనుకోవచ్చు, ఆశ్చర్యపోవచ్చు. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈరోజు మిమ్మల్ని వదిలిన ఇల్లు వాళ్ళు రేపు మీ విలువ తెలుసుకోవచ్చు. కానీ అప్పటికే మీరు ఇంకా బలంగా మారుంటారు. ఎవరో దూరమయ్యారని జీవితాన్ని ద్వేషించొద్దు. ఎవరో మారిపోయారని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ఎవరో వదిలేసారని ఆశలు వదులుకోకండి. మీ జీవితం ఇంకా ఎన్నో మంచి రోజులున్నాయని నమ్మండి. ఇంకా ఎన్నో మంచి మనుషులు కలుస్తారు మన జీవితంలో. ఇంకెన్నో సంతోషాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా చేస్తారు? మనల్ని నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే ఉండలేననే వ్యక్తి, అవతల వ్యక్తి మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే, వాళ్ళకి భయం అనేది ఉండదు. మీరు ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ దగ్గర మీరు సరెండర్ అయిపోయి, వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర చిన్న చోటు ఇమ్మని కోరుకుని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అది మీ తప్పు. ఆటోమేటిక్‌గా పై చెయ్యి ఎవరిదైతే ఉంటుందో, వాళ్ళకి ఒక దరిద్రమైన లక్షణం స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే వాడికి తెలుసు, నువ్వు లేకపోతే నేను లేకపోతే నువ్వు బ్రతకలేవని చెప్పి ఒక ఆలోచనలో ఉంటారాళ్ళు. నేను ఎలా ఉన్నా సరే సచ్చినట్టు భరిస్తారని చెప్పి ఆలోచనలో ఉంటారు వాళ్ళు. అలా పడి ఉంటావు, ఎప్పుడు పడితే అప్పుడు అనుకూలంగా ఉంటావు అని చెప్పి వాళ్ళ మైండ్‌లో ఫిక్స్డ్ అయిపోయి నిన్ను నెగ్లెక్ట్ చేయడం మొదలెడతారు. ఏ విషయంలో కూడా తగ్గరు. నీ విషయంలో వాడు కేర్ చేసినా నువ్వు ఉంటావు. కేర్ చేసినా, కేర్ చేయకపోయినా ఉంటావని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. చివరికి ఛీ! అవతలకు పో అన్నా
సరే నువ్వు అక్కడే పడుంటావు. కొంతమంది చేసే తప్పు ఇది. ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను చెప్పి మీరు రిక్వెస్ట్‌గా వాళ్ళ కాళ్ళ దగ్గర ప్రాధేయపడతా ఉంటారు కదా! వాడికి అది బలవంతమైన బలమైన ఒక శక్తి వాడికి మీరే ఏర్పరిచినోళ్ళవుతారన్నమాట. నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఎన్ని మిస్టేకులు చేసినా నా కాళ్ళ దగ్గరే పడుంటుంది అని చెప్పి వాడు కాన్ఫిడెన్స్ లెవెల్‌లో ఉంటాడన్నమాట. నువ్వు ఒక వస్తువులా వాడికి అలవాటైపోయావు. పిలవగానే పలికి ఎంత ఏడిపించినా మళ్ళీ మళ్ళీ వాడి దగ్గరికొచ్చేలాగా నువ్వుంటావు. ఎప్పుడైతే ఒక మనిషి నువ్వు పూర్తిగా లొంగిపోతావో వాడికి నీ మీద ఉన్న గౌరవం చచ్చిపోతుంది. ఎక్కడైతే గౌరవం ఉండదో అక్కడ ప్రేమ ఎప్పటికి ఉండదు. వాళ్ళని వెనక తిరిగి రావాలంటే ముందు వాళ్ళ మైండ్‌లో ఉన్న ఆ ధీమాన్ని నువ్వు ముక్క ముక్కలు చేసేయాలి. వాడు కాన్ఫిడెన్స్ ఇవ్వకూడదు వాడికి. అవతలోడు లేకుండా నువ్వు బతకలేవనేది ఫస్ట్ ఫేక్ మాట అది. అది పెద్ద అబద్ధం గుర్తుపెట్టుకో. వీడు నీ జీవితంలో రాకమునుపు కూడా నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా! మరి ఇప్పుడు ఈడు వచ్చిన తర్వాత ఈడే లైఫ్ అనుకుని బెంగ పట్టుబడి కాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటాం కూడా తప్పే కదా! ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే. అమ్మంటే మనకు ప్రాణం. నాన్నంటే చాలా ఇష్టం. విపరీతమైన ఇష్టం ఉంటది. కానీ ఒక రోజున వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. వదిలి వెళ్ళిపోయినా సరే స్టిల్ ఇంకా మనం చాలా స్ట్రాంగ్‌గా మన ఫ్యామిలీ కోసం పోరాడుతున్నాం. భార్య, పిల్లల కోసమో, అన్నదమ్ముల కోసమో, భార్య కోసమో బతుకుతున్నాం. కెరీర్ గురించి ఆలోచిస్తున్నాం. సంపాదించుకుంటున్నాం కదా! మరి అమ్మ పేగు తెంచుకుని పుట్టిన నువ్వు అమ్మ చనిపోయినా, నాన్న చనిపోయినా నీ ఎదురుగుండా నీ ఎదురుగుండా వాళ్ళు చితిమంటల్లో కాలిపోతున్నా సరే నువ్వు అలా చూస్తూ ఉన్నావు కదండీ. అమ్మ, నాన్న చనిపోతున్నారు. వాళ్ళతో పాటు నువ్వు చచ్చిపోవట్లేదు కదా! అమ్మ బెంగ పెట్టుకుని అమ్మ కోసం, నాన్న కోసం చనిపోవట్లేదు కదా! అమ్మా నాన్నలు కళ్ళ ఎదురుగుండా చనిపోతున్నా సరే అమ్మ కన్నా ఈ సృష్టిలో అంత గొప్ప బంధం ఏది లేదు కదా! కానీ అమ్మ చెప్పిన మాటలు మనం గుర్తెచ్చుకుని అవి మన మనసులో పెట్టుకుని బతికేస్తున్నాం కదా! కానీ నిన్న కాక మొన్న మీ లైఫ్‌లోకి వచ్చిన ఎవడి కోసమో, దేనికోసమో వాడు లేకపోతే నేను ఉండలేను, నా సర్వస్వం అర్పించేసుకున్నాను, నన్ను పురుగులా చూస్తున్నా సరే నేను కాళ్ళ దగ్గర పడుంటానని ఏడుస్తున్నారంటే ఇంకా మీకు బుర్ర లేనట్టు. కనీసం మిమ్మల్ని మనిషిలా కూడా చూడలేని వాడి వెనక మీరు ఉంటాననుకోవటం మీ అమాయకత్వం. ఎవరైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని దూరం పెడుతున్నారో వాళ్ళు మీ వెనక వచ్చేలాగా కొంచెం గ్యాప్ ఇవ్వండి. వాడికి మీ మధ్యన ఒక స్పేస్ అనేది ఉండాలి. ఖాళీ మెసేజ్‌లు పెట్టేయడం మానేయండి. పెద్ద పెద్ద ఎస్సేలు టైప్ చేసి పెట్టడం మానేయండి. బ్రతిమలాట్టాలు ఆపేయండి. అలాగే అవతల వాడి దృష్టిలో ఎలా ఉంటుందంటే, నా కోసం నేను మెసేజ్ పెట్టినా, కాల్ చేయకపోయినా నాకు కాల్ చేసే మనిషి ఈ రోజున మెసేజ్ లేదు, కాలు లేదు, ఏంటి నా వెనకాల కాలయ్యేలా పడిన మనిషి ఇప్పుడు ఏంటి అసలు కనీసం ఒక చిన్న మెసేజ్ కూడా రావట్లేదంటని వాడికి ఆలోచించుకునే గ్యాప్ తీసుకో. సైలెంట్ అయిపో. నీ సైలెన్స్ అవతల వాడి గుండెల్లో భయాన్ని పుట్టించాలి. స్టేటస్లు పెట్టద్దు. ఎవరైనా హ్యాండ్ ఇచ్చేసిన వెంటనే ఈ ప్రేమికులు అందరూ కూడా ఏడుపు కొటేషన్స్ ఇవన్నీ పెడతారు. ఇవన్నీ మానేయండి. మీరు ఏడుపు స్టేటస్లు, ఏడుపు సీన్లు పెట్టేసరికి అవతలోళ్ళు నేను లేకపోతే వాళ్ళు బ్రతకలేరు కదా అని చెప్పి హ్యాపీగా వాడు ఫీల్ అవుతాడు. అంతేగాని నువ్వు ఏడుపు స్టేటస్లు పెట్టినంత మాత్రం వాడు కాంప్రమైజ్ అయిపోయి నీ వెనకాల వాడు ఎట్టి పరిస్థితిలో రాడాడు. అవతల వాడి వెనకాల పడటం మానేసి మీ కెరీర్ వెనకాల పడండి. మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి. మీ సక్సెస్ వెనకాల పరిగెత్తు, డబ్బు సంపాదించు, నీ లుక్ మార్చుకో, మంచి స్ట్రాంగ్గా ఉండు, ఇదివరకు లేని ఎనర్జీని తెచ్చుకో, హ్యాపీగా తిరుగు. ఒకప్పుడు నిన్ను చూసిన వాడు ఇప్పుడు నేను చూస్తే షాక్ అయిపోవాలి. అంత రేంజ్లో నువ్వు మారాలి. నువ్వు ఎప్పుడైతే లైఫ్లో ఎదుగుతావో నిన్ను వదిలేసిన వాడికి ఒక రకమైన రిగ్రెట్ స్టార్ట్ అవుతుంది. ఇంత అందమైన ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ని నేను వదిలేసుకున్నానా అని వాడు లోపల కుళ్ళి చావాలి. అది మీరు అవతలడికి ఇచ్చే పెద్ద షాకు. నీకంటూ ఫ్యామిలీ ఉంటుంది, మీకంటూ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ఎంజాయ్ చేయండి.
వాడు ఈ లవ్‌లో పడిన వెంటనే స్నేహితులను దూరం పెట్టేస్తారు కదా! ఈ స్నేహితులను మళ్ళా తిరిగి వాళ్ళతో సినిమాలకి, షికార్లకి, ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్‌మెంట్‌గా మీరు తిరగండి. మీరు ఏడుస్తూ ఉంటే అవతల వాడికి ఇంకా లోకువైపోతారు. వాడి మైండ్ బ్లాంక్ అయిపోవాలంటే, నేను లేకపోతే ఇది బతకలేదు అని అనుకున్నవాడు కాస్త వాడి గుండెల్లో రైలు పరిగెట్టేలాగా మీరు చెయ్యాలి. మిమ్మల్ని వద్దని నువ్వు నాకు జీవితంలో నాకు ఏ విధంగా కూడా నీ వల్ల లక్ లేదని, అలాగే మీ మీద రకరకాల నిందలు ఏసి, మిమ్మల్ని తిట్టి, కొట్టి, మిమ్మల్ని వదిలించేసుకోవాలనుకున్నవాడు ఎనకాల మీరు అయినా సరే మీరు ఎనకెనక పడుతున్నారంటే, అప్పుడు మీరే బాధపడతారు. ఎందుకంటే అవతల వాడు నువ్వంటే నాకిష్టం లేదని డిసైడ్ అయిపోయిన తర్వాత, వాడు ఎనకాల కాళ్ళు, చేతులు పట్టుకుని బ్రతిమలాడినా అది చాలా తప్పయిపోతది. మీరు ఇలాగ దూరంగా వాడికి దూరంగా ఉన్న గ్యాప్‌లో వాడు మీ ఎనక వచ్చి, నువ్వు నాకు కావాలని చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాడు కరెక్ట్ పర్సను. కానీ వాడు కరెక్టేదే కాదు. మిమ్మల్ని లవ్వు, ప్రేమ అని చెప్పి మిమ్మల్ని అగాధంలోకి లాక్కొచ్చిన వాడు మిమ్మల్ని కొట్టి, తిట్టి, హరాస్మెంట్ చేసి, అపనిందలేసి, రూమర్‌లు సృష్టించినోడు వాడిని జీవితంలో మీరు వాడితో ట్రావెల్ చేయటం అంత బుద్ధి తక్కువ ఇంకొకటి లేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఎవరికి ఈక్వల్ ప్రేమలు, ఈక్వల్ ఎమోషన్స్ అయితే ఉండవు. ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు. నువ్వు వాడు లేకపోతే బ్రతకలేదని దిగజారిపోయే కొద్దీ అవతల వాళ్ళు నిన్ను వాడి మీద వీక్‌నెస్ పెంచేసుకునే కొద్దీని మీ బ్రతుకు వరస్ట్‌గా తయారవుతుంది. మీరు సింగిల్‌గా ఉన్నప్పుడు హ్యాపీగా బ్రతకలేదా? అప్పుడు మీకు ఎవరు తెలీదా? అయినా ఉదయాన్నే లేచారు. మీ పనులు మీరు చేసుకున్నారు. ఉద్యోగానికెళ్లారు, లేదా స్టడీస్‌కెళ్లారు, లేదా జాబ్‌కెళ్లారు, బిజినెస్ చేసుకున్నారు. నచ్చినట్టే తిరిగారు. అలానే ఒకడెప్పుడైతే మోసం చేశారో, ఒక లేడీస్ అయినా, జెంట్స్ అయినా సరే, ఇవన్నీ మీరు సడెన్‌గా ఒకడు దూరం అయ్యేటప్పటికి జీవితం ఎండ్ అయిపోయిందని చెప్పి మీరు బాధపడటం అనవసరం. ఇలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు ఎమోషనల్ బాండింగ్ ఏర్పాటు చేసుకుని, వాడు యూటర్న్ తీసుకోగానే చచ్చిపోతాను అనటం కూడా ఎంతవరకు కరెక్టు? కరెక్ట్ కాదు కదా! మీరనొచ్చు మాది ఆదర్శవంతమైన జంట, మాది గొప్ప ప్రేమ అని జెప్పి మీరనొచ్చు. అంత ఆదర్శవంతమైన గొప్ప ప్రేమైతే మిమ్మల్ని వాడు జీవితంలో అర్ధాంతరంగా మధ్యన వదిలేసేసి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండరు కదా! నువ్వు దూరం నుంచి వాడి మీద సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఫోటోలు చూస్తూ, దిక్కుమాల కొటేషన్‌లు, స్టేటస్‌లతో పెట్టుకుంటూ ఏడుస్తూ ఎప్పుడైతే బతుకుతారో అది అవతల వాడికి మీరు సరెండర్ అయిపోయినట్టే. అలాగా అలాంటి స్టేటస్‌లు అన్నిట్లికి దూరంగా ఉండి, హ్యాపీగా మీ బ్రతికేదో మీరు బ్రతకాలి తప్పించి గాని, ఛీ అని వద్దన్న వాళ్ళ ఎనకాల మీరు ఎళ్ళటం అనవసరం. మీ లైఫ్‌లోంచి ఏదో కారణం ఎతుక్కొని, ఒక చిన్న గడ్డి పరకంత కారణం ఎతుక్కుని ఎళ్ళిపోయే వాళ్ళ గురించి మీరు బాధపడటం అనవసరం. అదే మీ లైఫ్‌లో వాడు ఉండాలనుకుంటే ఇవన్నీ చేయడాడు. ఇలా దూరంగా పెట్టటం, కొట్టటం, తిట్టటం, అవమానించటం అనేది ఉండదు. నువ్వు తాపత్రయపడుతున్నావు కదా అని కాళ్ళ దగ్గర కొంచెం ప్లేస్ ఇచ్చినా చాలు ఉండిపోతానని అలాంటి మాటలు మాట్లాడటం వల్ల వాడు ఇంకా స్ట్రాంగ్ అయ్యి నేను ఏ తప్పులు చేసినా సరే నా వెనకే ఉంటుందని కాన్ఫిడెన్స్ లెవెల్ వాడికి ఎక్కువైపోతుంది. ప్రాణం అనుకున్న వాళ్ళు ఈరోజు మీ సిన్సియర్ ప్రేమని వాడు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మోసం చేసి దూరం పెట్టి వాడు ఇంకొక అమ్మాయిని ఎత్తుక్కొని వాళ్ళతో జీవితం ఆడు లీడ్ చేస్తూ ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు ఇంత స్వార్థం లేకుండా నేను ఇంత ప్రేమించాను, నా ప్రాణం అనుకున్నాను, ఏదైనా ఏ త్యాగం చేయడానికైనా ముందుకొచ్చాను అని చెప్పి మీ సిన్సియర్ ప్రేమ అయితే గనక అవతల వాళ్ళు మోసం చేసి దానికి తప్పనిసరిగా భగవంతుడిచ్చే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇలాగా నమ్మి ఒక ఆడది కానీ, ఒక అబ్బాయి కానీ నమ్మి అవతల వాళ్ళు పార్ట్నర్స్ ఇది అమ్మాయి అనే కాదు, అబ్బాయి అనే కాదు ఎవరికైనా వర్తిస్తుంది. నిజంగా వాళ్ళ వెనకాల నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నాకు జీవితం లేదని పిచ్చగా ప్రేమించేసి వాళ్ళకి సర్వస్వం మీరు అన్నీ అప్పచెప్పేసిన తర్వాత మీ డబ్బు మిమ్మల్ని అన్నీ వాడు దుర్మార్గంగా దోచేసుకున్న తర్వాత వాడు యాండ్ ఇస్తే దాని కర్మ మామూలుగా ఉండదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళని అమాయకత్వాన్ని
వాళ్ళు ఆసరాగా చేసుకుని ప్రేమ, పెళ్ళి అని చెప్పి మోసం చేసి మిమ్మల్ని ఏదో వంకతో దూరం చేసుకోవాలని, లేకపోతే వాడు స్వార్థం కోసం మీకన్నా అందమైన అమ్మాయో, అబ్బాయి వాడి జీవితంలో వచ్చేసరికి అప్పటి వరకు మీతో నువ్వే జీవితం, నువ్వే నా ప్రాణం అన్నవాడు కాస్త మిమ్మల్ని అగాధంలోకి తోచేసినప్పుడు మీకు విపరీతమైన బాధ ఉంటుంది. కానీ మీకులాగా ప్రాణం అనుకుని ప్రేమించిన వాళ్ళు తల్లిదండ్రుల బలవంతం మీదటో, ఏదో ఒక కారణంతో తల్లిదండ్రులు చనిపోతారనో మిమ్మల్ని వదిలేసి అవతల అమ్మాయికైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ నమ్మక ద్రోహం చేసినందుకు, నమ్మించి మోసం చేసినందుకు భగవంతుడిచ్చే పనిష్మెంటు చాలా దారుణంగా ఉంటుంది. మీలాంటి మంచి వ్యక్తిని మోసం చేసినందుకు జీవితంలో వాళ్ళకొచ్చే పార్ట్నర్ చేతిలో వాడు మామూలుగా దెబ్బతినడు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. దాని తాలూకా బర్డెన్ వాడికి అప్పుడు అర్థమవుద్ది. నేను ఒక అమ్మాయికైనా, అబ్బాయికైనా అప్పుడే అర్థమవుద్ది. నేను ఇంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, అబ్బాయి ఇలాగా నేను మోసం చేసి ఇలాంటి వ్యక్తి కోసం నేను ప్రాణాలు ఇచ్చాను. కానీ వాళ్ళు చేసిన నమ్మక ద్రోహం వీడు ఎక్స్‌పెక్టేషన్ చేయలేడనమాట. అలాగే ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, మనం ఏదైనా సాగుద్దని చెప్పి మీరు ఇష్టపడిన వాళ్ళు, మీరు ప్రాణం అనుకున్న వాళ్ళు మోసం చేస్తే, అంటే మీరు కొన్నాళ్ళకి సోషల్ మీడియాలో దూరంగా ఉండి, వాళ్ళు పెట్టే పిచ్చి పిచ్చి పోస్టులు, లైక్లు, షేర్లు చేయకుండా మీరు మీరు వాడికి పట్టించుకోనట్టుగా మీరు నటిస్తూ లోపల ఎంత బాధపడిపోయినప్పటికి కూడా నిజమైన సిన్సియర్ లవ్ అయితే ఒక 2 రోజులు కూడా మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు. 4 రోజులు కూడా మాట్లాడకుండా ఉండలేరు. వాడిది సిన్సియర్ లవ్ కాదు, ఆమెది సిన్సియర్ ప్రేమ అయితే కాదు. ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ అబ్బాయిల కన్నా అమ్మాయిల ప్రేమలు చాలా దారుణంగా ఉంటున్నాయి. మేము నలుగురు ముగ్గురిని, ఒకడితో ప్రేమ, ఒకడితో పెళ్ళి, ఒకడితో స్నేహం, ఒకడితో హోటల్కి, ఒకరితో పార్క్కి, ఇలాంటి రిలేషన్స్లో అమ్మాయిలు ఉంటున్నప్పుడు అబ్బాయిల మట్టుకి నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిల కన్నా అబ్బాయిలు చాలా గుడ్గా ఉంటున్నారు కొంతమంది. కొంతమంది దుర్మార్గులు ఉంటున్నారు. ఇలాగా కొట్టి, తిట్టి, వాళ్ళ అవసరం తీరిపోయాక, వాళ్ళ కోరికలు తీరిపోయిన తర్వాత ప్రేమించిన అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ ఇలాగా నడి రోడ్డులో వదిలేసే దుర్మార్గులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా కాలం సమాధానం చెప్పుద్ది. ఇలాంటి దుర్మార్గుల చేతిలో బలీయమైన బాధ గుండెలు ఉన్నప్పటికీ కూడా జీవితం తప్పదు. తల్లి కన్నా గొప్ప రిలేషను, తండ్రి కన్నా గొప్ప రిలేషన్ అయితే ఉండదు. తల్లిదండ్రులే దూరమైనప్పుడు మనం బ్రతకగా లేనిది, ఎవడో నువ్వే నా ప్రపంచం అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసిన వాడిని పిచ్చిగా వాడి వెనకాల ఎన్ని దుర్మార్గాలు నువ్వే కావాలనుకుంటాం. అది చాలా తప్పు. మీ జీవితాన్ని మీరే చేతిలో నాశనం చేసుకున్నట్టే. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఇలానే ఉండిపోదు. ఉదయం సూర్యుడొచ్చి నైటు చంద్రుడు వచ్చినట్టుగా జీవితంలో రాత్రి పగలు వస్తున్నట్టుగానే మనకి కష్టాలు, నష్టాలు, సుఖాలు, ఇలాంటి నమ్మక ద్రోహాలు చేసే మనుషులు వస్తూ పోతూ ఉంటారు. ప్రతి ఒక్క రిలేషన్ని మనవాళ్ళు అని నమ్మి మోసపోకుండా ఉండాలని కోరుకుంటున్నా.